ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఎందరితో కలిసి ఈ విధంగా కొద్ది మాటలు పంచుకోవడం చాలా సంతోషం. మనందరం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం. కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే, ఎవరైనా వృద్ధులు కనపడితే రోడ్ల మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గీతలుగా ఉన్నటువంటి వృద్ధులు కనపడితే వారికి వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. చాలా ఆశీర్వాదకరమైనటువంటి పని అలాగ చేయడం, అది బాగానే ఉంది. కానీ అలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మన కుటుంబంలో ఉంటే మాత్రం మనం వారికి ఎలాంటి సహాయం చేయము, ఎలాగ పట్టించుకోవాలి. అందుకే మనకున్న టాలెంట్ అంతా ఆ రోజుల్లో ఉన్నటువంటి జ్ఞానైన సొలొమోను గారికి తెలిసి, తండ్రిని శపించు తల్లిని దీవించిన తరము కలదు అని ఆనాడు జ్ఞానైన సొలొమోను గారు రాశారు. మరి జ్ఞానం అంటే అలాగే ఉంటుందండి. రాబోయే తరాలకు ఎలాంటి టాలెంట్ ఉంటుంది ఏంటి అని ముందే ఆలోచన చేసి ప్రభు కృపను బట్టి రాపించి ఉంచారు. మనం మన కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను పట్టించుకోగానే బయటికి వెళ్తే ఎక్కడలేని ప్రేమ, ఎక్కడలేని సహాయాలు ఎన్నో చేస్తూ ఉంటాం కదా, ఎవరిని మభ్య పెట్టడానికి ఇవన్నీ. అందుకే జ్ఞానైన సొలొమోను గారు సామెతలు 23:22 ఏమని రాశారంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. అంత గొప్ప మాట కదా. నిజం, వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాం మనం. నీకేం తెలుసు బ్రదరు, చెప్పడం ఈజీ అంటారా? మరి ఇరుకు మార్గం అంటే అంతే బ్రదరు, ఇరుకు మార్గం అలానే ఉంటుంది. కాబట్టి ముదిమియందు ఇప్పుడు కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే మనం కూడా ఒకరోజు నిర్లక్ష్యం చేయబడతాం మన పిల్లల ద్వారా. కాబట్టి కొంచెం జ్ఞానం కలిగి మన కుటుంబంలో ఉన్న వారిని పట్టించుకుందాం. వారి వృద్ధాప్య కాలంలోనే వారికి సహాయకరంగా ఉన్నాం. అటు కృప మనందరం పొందుకుందాం గాక. ఆమేన్.